ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మీ దగ్గర లెక్క ఉందా? ఎంత అవుతుంది ఎకరాకి, ఎంత ఆయకట్టు వస్తుంది, ఎంత కాస్ట్ ఎఫెక్టివ్? ఏమైనా మెజర్ చేశారా సోషియో ఎకనామిక్ సర్వే? 30 lakh ఏకర్స్కి. దానికంటే ఇది నేను చెప్పా కదా మీకు, స్టెబిలైజేషన్కి రాష్ట్రం అంతా అవుతుంది ఇది అంతే. హైబ్రిడ్ అంటే కాదు, ప్రైవేట్ ఫండింగ్ హైబ్రిడ్ నాట్ ఆ ప్రాజెక్ట్ హైబ్రిడ్ కాదు. దానికి లెవెల్స్ని బట్టి ఆటోమేటిక్గా మనం వెళ్ళాలి. ఫండింగ్ ఎవరైనా వస్తే, ప్రైవేట్ వాళ్ళు వస్తే, అప్పుడు మనకు వాళ్ళు కూడా కొంత తీసుకొస్తే మనకు ఆదాయం వస్తుంది కాబట్టి పే చేస్తూ వస్తాం. ఇప్పుడు మేము ఇండస్ట్రీకి పెట్టాము ఈరోజు 1,81,000 కోట్లు మేము చూపించాం. దాంట్లో దగ్గర చూస్తే మీరు 2,80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మేము చెప్పిన 20 లక్షల్లో ఇక్కడనే 3 లక్షలు వస్తాయి ఉద్యోగాలు. అదే సమయంలో వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాళ్ళకు మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. సో దట్ ఎకనామిక్ యాక్టివిటీ మల్టిప్లర్ ఎఫెక్ట్లో వెళ్తుంది. దట్ ఈజ్ వేర్ వీఆర్ థింకింగ్. ఇప్పుడు బీపీసీఎల్ ఉంది, 92,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు 5 ఏళ్లలో. మేము 4 ఏళ్లలో చేయమంటున్నాం. వాళ్ళకు ఇచ్చిన ఆదాయంలో 75% తిరిగి వాళ్ళకి ఇచ్చేట్టుగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఎవరైనా వ్యాపారం, వాళ్ళ కంపెనీ వ్యాపారాలు ఇవన్నీ, లేకపోతే రాష్ట్రానికి పోతారు, ఇక్కడ పోతాయి. రాజస్థాన్లో చేశారు. రాజస్థాన్ 25,000 కోట్లు 20,000 కోట్లు చేశారు. ఎంత అనేది ఐడియా ఉందా? 20-25,000 crores గవర్నమెంట్ పే చేస్తుంది ఇన్కమ్ మీద. ఇప్పుడు ఒకసారి ఇన్కమ్ పెరిగిపోయిన తర్వాత జిఎస్టీ ఇవన్నీ పెరిగిపోతాయి, పర్ క్యాపిటల్ జిఎస్టీ అన్నీ పెరిగినప్పుడు పే చేయడం పెద్ద కష్టం కాదు. అదే మీరు కన్స్ట్రక్ట్ చేయడం ఆఫ్టర్ 10 years అయితే డబుల్ వచ్చే ఆదాయం కూడా రాదు. దట్ ఈస్ వేర్ ఆపర్చునిటీ కాస్ట్ అండ్ రిటర్న్స్ బోత్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇది డయాఫామ్ వాల్ అది పోలవరంలో అది కంటిన్యూ చేస్తాం, కంప్లీట్ చేస్తాం. అది ఎట్లా మనం పోయి వచ్చాం, దానికి ఒక డేట్ ఇచ్చాం, దాని ప్రకారం అన్నీ స్టార్ట్ అవుతాయి. నేను కూడా ఒకసారి పోయి వస్తాను మళ్ళీ ఒకసారి. అన్నీ కలిపి. సార్ ఇది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయండి రిజర్వ్స్ కంప్లీటెడ్? రిజర్వాయర్స్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయా? ఎట్లా? వాళ్ళ రిజర్వాయర్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండవు. వాళ్ళు నీళ్లు మనకు లాస్ట్ మైల్లో ఇస్తేనే యాన్యుటీ ఇస్తూ ఉంటాం. అంటే మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేయాలి. అంటే ప్రయాణం ఇంత అని పే చేసుకుంటూ వెళ్తారండి అంతే. వాళ్ళు ఊరికి ఇన్వెస్టర్స్ అంతే. రోడ్డు మరిగా కన్స్ట్రక్షన్ వాళ్ళే చేస్తారు. ప్రాజెక్ట్ ప్రజల దగ్గర ఉంటుంది. ఇప్పుడు రోడ్డు ఉందనుకోండి, రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాం. ఏమి ఇచ్చాం మనం? 20 ఏళ్ళకి రోడ్డు ఇచ్చాం. వాడు వచ్చిన డబ్బులు తీసుకుంటాడు, అక్కడ ఇది చేస్తారు. అక్కడ ఈ మోడల్లో ఏంటంటే మనం ఇస్తాం డబ్బులు, అది మెయింటైన్ చేస్తారు, వాటర్ ఇస్తూ ఉంటారు. వాటర్ ఇవ్వకపోతే డబ్బులు రావు వాళ్ళకు. సెస్ కలెక్ట్ చేస్తారండి. ఏమండి సెస్ వేస్తారు దాని మీద. వాటర్ మీద వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అన్నీ చూసుకున్న తర్వాత మనం ఇంత అని డబ్బులు పే చేస్తాం. ఎవరైనా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తే మనం కొంత ఇస్తాం. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనం పెడతాం. మనం ఎంత పెట్టగలుగుతాం, అక్కడి నుంచి టెండర్ పిలుస్తాం. లేదు, కన్జ్యూమర్ మీద స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి బ్యారెట్, నాకు ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది, ఆ బెనిఫిట్ మీద ఖర్చు పెట్టచ్చు, నాట్ డైరెక్ట్. ఎందుకంటే ఇక్కడంతా మనం డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఓన్లీ రాయలసీమలో బ్యాక్వర్డ్ ఏరియా పైన పోయేసి మీరు డబ్బులు కట్టడం కరెక్ట్ కాదు. వీ వాంట్ ఆస్క్ దెమ్. అవన్నీ ఎక్కడ వచ్చిన వాటర్ అంతా తీసుకుంటాం. అవన్నీ కూడా తుంగభద్ర, శ్రీశైలం, ఆడ నుంచి వచ్చి కృష్ణ అన్నీ
ఈవెన్ కెనాల్స్లో వచ్చే వాటర్ కూడా ఆ రివర్లో పెట్టాలని, ఆ కాలంలో పెట్టాలని. శారదా ఉంది, ఇంకొక వాగు ఉంది, ఆ వాగుల్లో వచ్చే వాటర్ కూడా అందులో పెట్టాలని. సో దట్ కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ని కన్సీవ్ చేస్తున్నాం. డిపిఆర్ తయారు చేస్తున్నాం. కాన్సెప్ట్ పేపర్ ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తున్నాం. తర్వాత మేము డిపిఆర్ కూడా తయారు చేస్తాం. ఒక 2-3 నెలల్లో నేను టెండర్స్ పిలుస్తాం. సార్ 3 ఏళ్లలో ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఒక అమౌంట్ అంతా ఉండి తర్వాత ఎన్ని ఏళ్ళలో రిటర్న్స్ వస్తాయంటారు? అంటే మొత్తం ఆ కాస్ట్ 80,000 crores ఎన్ని ఏళ్ళలో మనకి రిటర్న్ వస్తుందంటారు ప్రొడ్యూస్ ద్వారా? ఎకానమీ మల్టిప్లైర్ ఎఫెక్ట్లో సిఏజిఆర్ కింద వెళ్తుంది. మీరు ఆ డబ్బులు ఇప్పుడు కాస్ట్ మీకు ఒకసారి చూస్తే ఎవ్రీ 5 years డబుల్ అవుతుంది అనుకోండి, 40-50% పెరుగుతుంది. 10 years డబుల్ అవుతుంది. ఇది మళ్ళీ మనం కట్టలేము. రెండోది, ఇప్పుడు కట్టి 3 ఏళ్ళు అయిన తర్వాత మనకు రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మనకు వేరే వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్ కట్టడానికి కూడా అవకాశాలు లేవు. మనకు అవకాశం ఉందంటే ఓన్లీ ది రీజన్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. రెండోది, గోదావరిలో నీళ్లు ఉన్నాయి కాబట్టి. అంటే 80,000 crores ఎన్ని ఏళ్ళలో రిటర్న్ వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఆ క్యాలిక్యులేషన్ ఎకనామిక్ యాక్టివిటీని బట్టి 15% గ్రోత్ వచ్చిందనుకోండి, నేను చూపించాను కదా మీకు, $43,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ బై 2047 23 yearsలో $2.4 trillion ఎకానమీ ఆంధ్రప్రదేశ్. $2.4 trillion.